హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిచ్లాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో మనం వింటూనే ఉన్నామండి, ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ రెజిన్ ఆర్ట్ గురించి. సరే, ఇదేదో బాగున్నట్టుంది, చూద్దాం, ట్రై చేద్దాం మనం కూడా. అంటే ఏదైనా ప్రయత్నం చేస్తే కదా మనం సక్సెస్ అవుతామో లేదో తెలిసేది. సరే అని మీషో నుంచి ఆర్డర్ పెట్టేశానండి ఒక కిట్, రెజిన్ ఆర్ట్ కిట్ అనేసి. అందులోనే ఈ థింగ్స్ అన్నీ వచ్చినాయి అన్నమాట. యాక్చువల్గా ఈ లిక్విడ్ మనకు ముందే తెలుసండి. మనం మామూలుగా మంచాలకు కానీ ఏదైనా వుడెన్ ఉంటాయి కదా, డోర్స్ కానీ వాటికి ఆల్రెడీ వేస్తూ ఉంటారు వాళ్ళు వార్నిష్ లాగా. అందులోనే ఒక టైప్ ఆఫ్ లిక్విడ్ అంట ఇది. హార్డ్నర్ ఒకటి, ఇంకొకటి రెజిన్ లిక్విడ్ ఒకటి. ఆ కిట్లో ఇంకా ఈ థింగ్స్ అన్నీ ఇచ్చారండి. మెరుపులు కానీ స్ప్రింకిల్స్ ఉంటాయి కదా, వాటిలోనే చాలా షేడ్స్ ఇచ్చున్నారు. రెడ్, బ్లూ, పింక్ ఇలాగా. సో 2:1 రేషియో యూస్ చేయాలంట. నేను కొన్ని యూట్యూబ్స్ చూసి తెలుసుకున్నాను ఆ ఇన్ఫర్మేషను. సో కొంచెం కలుపుతున్నాను ఫస్ట్, చాలా కొంచెం అనమాట. ఒక చిన్న, ఇప్పుడు మీకు చూపించా కదా స్పూను, ఆ స్పూన్తో ఒక స్పూన్ వచ్చేసి రెజిన్ వేసాను, రెజిన్ లిక్విడ్. హాఫ్ స్పూన్ వచ్చేసి హార్డ్నర్ వేసినాను అనమాట. సో వేసి బాగా కలపమన్నారు దాన్ని, ఆ లిక్విడ్ని బబుల్స్ రాకుండా కలుపుతూ ఉన్నాను. ఇంకా ఐస్ క్రీమ్ స్టిక్స్ కూడా వాళ్ళే ఇచ్చారు. కొన్ని కీ చైన్స్వి హోల్డర్స్ ఉంటాయి కదా, అవి కూడా వాళ్ళే ఇచ్చారు. మౌల్డ్స్ ఇచ్చారనమాట. ఇప్పుడు నేను మీకు కనిపిస్తుంది కదా వీడియోలో, మౌల్డ్స్ అనమాట. కొన్ని హార్ట్ షేప్స్, సర్కిల్, సెమీ సర్కిల్, మూన్ షేపు, రెక్టాంగిల్, ఓవెల్, ఇలా కొన్ని షేప్స్ ఇచ్చున్నారు. సో ఇంకా వాటితో పాటు ఇది కూడా ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఆల్ఫాబెట్స్, సో అది కూడా ఇచ్చారనమాట. దాంతోపాటు ఇంకొకటి సర్కిల్ పెద్దది, కొంచెం పెద్ద సర్కిల్, ఇంకొకటి ఇంకొంచెం ఒక వేరే డిజైన్లో అనమాట. తర్వాత చూపిస్తాను అది నేను. సో ఫస్ట్ మా బాబు లెటర్ అంబరీష్ యోగి. సో వాడి ఫస్ట్ లెటర్ వేస్తున్నాను అనమాట మౌల్డ్లో. దాంట్లో కొంచెం బ్లూ అండ్ రెడ్ స్ప్రింకిల్ చేసిన అనమాట, మెరుపులు ఉంటాయి కదా అవి. సో ఎట్లా వస్తుందో చూద్దాము అని నేను ఫస్ట్ కొంచెమే కలుపున్నాను, ఎక్కువ కలపలేదు. అదే అనమాట వేస్తున్నాను మౌల్డ్స్లో. అది వీడియో తీసి పెట్టాను అనమాట. ఫైనల్గా అయితే సూపర్గా వచ్చి డ్రై అయిన తర్వాత అయితే 1 డే మొత్తం ఆరనేయాలి. నేను మధ్యలో తొందర ఎక్కువైపోయి టచ్ చేసి చూస్తున్నాను అనమాట. టచ్ చేసి చూస్తూనే ఉన్నాను, కొంచెం అటు ఇటు అయింది అది. తర్వాత బాగా డ్రై అయినాకైతే మౌల్డ్ అంతా వచ్చేసినాయి, నీట్గా తీయడానికి వచ్చేసింది. బాగా వచ్చినాయండి, ట్రై చేయొచ్చు అనమాట. ఇంకొంచెం మనం దాంట్లో థింగ్స్ గురించి ఇంకొంచెం బాగా డీప్గా తెలుసుకుంటే ఇంకా చేయొచ్చు. డ్రై ఫ్లవర్స్, పెటల్స్, లేకపోతే ఏవైనా లీవ్స్ కానీ డ్రై చేసి కూడా పెట్టచ్చు. సో నేను ఇంకా ఫస్ట్ టైం కదా, జస్ట్ ఊరికే అట్లా చేశాను అనమాట. చిన్నవి ట్రై చేసి చూద్దాం అసలు సక్సెస్ అవుద్దా లేదా అని. నాకైతే సక్సెస్ అయిందండి. ఇది ఈరోజు వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.